ఈశ్వరుడా శంకరుడేనా అతి అవుతాడని అంది. మనసే పడిన వాడితో నాకు పెళ్ళి జరిపించాలి. వెండి కొండల వేలుపు గుండెల నిండుగా నేనుండాలి. ఈ చేతి నిండా గోరింట పండి, ఈ చేతి నిండా గోరింట పండి మదిలో మలపులు. అంకుల్ సంధ్య, సంధ్య, నువ్వు రాజేష్తో పెళ్లికి అంగీకరించి మాకు మహోపకారం చేశావు. నువ్వు రాజేష్కి బుజ్జికి కొత్త జీవితాన్ని ఇచ్చావు. కొత్త జీవితాన్ని ఇచ్చావు. చూడు, సంధ్య. సంధ్య ఏమైంది? ఇప్పటివరకు బాగానే ఉంది. సంధ్య మోహన్, ఏమైందమ్మా? డాక్టర్ని తీసుకురా. సరే. సంధ్య, సంధ్య సంధ్య. సంధ్యకు ఆరోగ్యం బాగానే ఉంది. నేను ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది. కానీ డాక్టర్ గారు ఎందుకు ఇలా? పెళ్లి హడావుడి కదమ్మా, అలసట వల్ల కళ్ళు తిరుగుంటాయి. ప్రొఫెసర్ గారు భయపడాల్సిందే ఏం లేదు. మరి నేను వస్తాను. మోహన్, డాక్టర్ గారు థ్యాంక్ గాడ్. ఇంకా మాకు సెలవు ఇప్పించండి. బుజ్జి బుజ్జి తాతగారు అతయ్య, నేను ఒకసారి సంజయ్ కలవాలనుకుంటున్నాను. వెళ్ళు. ఇప్పుడు వద్దు, ఆమెను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మీరు ఉత్తరం ఆమెకి ఇవ్వండి. సరే. సంజయ్, బుజ్జి కోసం నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను చాలా రుణపడిపోయాను. అందరూ ఇది విని సంతోషించారు. కానీ నాకు తెలుసు, ప్రతి ఆడపిల్లకి కలలుంటాయని, ఆశలుంటాయని. సంజయ్, ఒకవేళ నీ మనసులో ఏదైనా దాచుకుని ఉంటే అది తప్పకుండా నాకు తెలియజేయి. నీ సంతోషాన్ని మించింది నాకు మరొకటి లేదు. రాజేష్. హలో, ఎవరు? మన ప్రేమ బంధాన్ని అక్కయ్య ఈ హారంతో కలిపింది. నేను తన తోడికోడలుగా ఈ హారాన్ని ధరించాలనుకుంది. దీన్ని తిరిగి చూస్తున్నాను. సంధ్య. టఫీ, నాకు పని చేసి పెట్టావా? దీన్ని ప్రేమకి రాజేష్ బాబు రండి.
कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे। ओम श्री महागणपतये नमः। తప్పి ప్రేమ్ మన ప్రేమ బంధాన్ని అక్కయ్య ఈ హారంతో కలిపింది. నేను తన తోడుకొడలుగా ఈ హారాన్ని ధరించాలనుకుంది. దీన్ని తిరిగి చూస్తున్నాను. సంధ్య. సంజయ్ ఏంటిది సంజయ్? చూడు పూజ, వీళ్ళిద్దరూ ఏం చేయబోయారు? వీళ్ళు అనుకున్నదే జరిగి ఉంటే నేనే సమాధానం ఇచ్చేవాడిని. ఏమైంది రాజేష్? ఉన్నట్టుండి మేడ మీదకి వచ్చావేంటి? ఇది చదవండి చిన్నాన్న, చదివి చెప్పండి. ఇది ఎక్కడి న్యాయం? చిన్నాన్న, మీ ఈ ముద్దుల కొడుకు ఏ చిన్న విషయమైనా నాతో సంప్రదిస్తుండేవాడు. ఇవాళ ఇంత పెద్ద విషయాన్ని తన మనసులో దాచుకున్నాడు. తన నవ్వులు నొక్కేశాడు. తన సొంత అన్నయ్యని పరాయివాణ్ణి చేశాడు. లేదు ప్రేమ్, నువ్వు చేసిన తప్పు. అత్తయ్య, పూజ వెళ్ళిపోయాక నాకు మిగిలిన కోరిక ఒకటే, బుజ్జికి కన్న తల్లి లేని లోటు తెలియకూడదని. నేను నిన్నడుగుతున్నా సంజయ్, ఒకవేళ నువ్వు బుజ్జిని పిండిగా లాలిస్తే నీలో వాడి మీద ఉన్న మమకారం తగ్గుతుందా? చెప్పు సంధ్య, చెప్పు, మాట్లాడవే సంధ్య, తగ్గుతుందా? పిచ్చి పిల్ల, సాగే జీవిత సంతోషాన్ని త్యాగం చేయాలనుకున్నావా? రాజేష్ బాబు, నువ్వు వీళ్ళని చూసి గర్వించాలి. వీళ్ళేం చేసినా అది బాధ్యతగా అనుకున్నా. ఇప్పుడు నేను పూర్తి చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంది మావయ్య. పూజ కన్న కల, నిజానికి తప్పంతా నాదే పూజ. నువ్వు పోయే ముందు నాతో ఏం చెప్పాలనుకున్నావు నేను అర్థం చేసుకోలేదు. మావయ్య, నాదో చిన్న రిక్వెస్ట్. సంజయ్ని ప్రేమికిచ్చి పెళ్లి చేయండి. కైలాష్నాథ్, పూర్వజన్మలో నేను ఎంతో పుణ్యం చేసుంటాను. అందుకే ఈ జన్మలో ఇలాంటి అల్లుళ్ళని పొంది ధన్యుడయ్యాను.
ధిక్తన 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 ధిక్ ధిక్తన 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 ఇది అంతా నీ మహిమే కృష్ణ ధిక్తన 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 ధిక్ ధిక్తన ధిక్తన ధిక్తన